అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మనం ప్రార్థన చేస్తే సాతాను మన దగ్గర నుంచి ఎలా పారిపోతాడో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒక పాస్టర్ గారికి ఒక చర్చి ఉంది. ఆ రోజు ఆదివారం ఆరాధన అంతా కూడా అయిపోతుంది, చర్చి అంతా అయిపోతుంది. అయితే వాళ్ళ సంఘస్థులు అందరూ వస్తారు, కానీ ఒక ఇద్దరు బిడ్డలు రారు. రాకపోయేసరికి ఆ పాస్టర్ గారు వాళ్ళు ఎందుకు రాలేదు, ఏ బాధ వల్ల రాలేదు, ఏ సమస్య వల్ల రాలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వచ్చి వాళ్ళని ఆత్మీయంగా బలపరచాలని చర్చ అయిపోయాక వాళ్ళ ఆవిడతో చెప్పి, మరి మన సంఘస్థులు ఇద్దరు రాలేదు కదా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎందుకు రాలేదో వెళ్ళి కనుక్కొని వాళ్ళకి ప్రార్థన చేసి వస్తాను వాళ్ళ ఆవిడకి చెప్పి ఒక సైకిల్ తీసుకొని సైకిల్ దొక్కకుండా బయలుదేరుతూ ఉంటాడు. ఈలోపు సాతాను వచ్చి, నేను ఎంతో కష్టపడి వాళ్ళిద్దరిని చర్చికి రాకుండా ఆపితే నువ్వు వెళ్ళి వాళ్ళకి దేవుడి గురించి మాటలు చెప్పి వాళ్ళని ఆత్మీయంగా బలపరిచి మళ్ళీ తిరిగి వద్దామనా, అట్లెట్లా కుదిరిద్ది, నేను నిన్ను ఎట్లా అడ్డుకుంటానో చూడు, నిన్నే శోధనకు గురి చేస్తా చూడు అనేసి సాతాను అనుకుంటూ ఉంటుంది. నేనేమో సైకిల్ మీద వెళ్తా దేవుడిని స్తుతించుకుంటా దేవుని పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ సాతాను ఏమో చూస్తుంది, ఎన్ని పాటలు పాడుతావు, 1-2 పాడతావేమో, ఈ సైకిల్ తగ్గుకుంటా ఈ దమ్ము ఆయాస పడుకుంటా నువ్వు ఎంతకాలం పాటలు పాడడం ఆఫ్ చేయి, ఈ సంగతి చెప్తా అనుకుంటా ఆ సాతాను కూడా ఆ పాస్టర్ గారు వెనకాల వెళ్తూ ఉంటుంది. పాస్టర్ గారు ఆ విశ్వాస ఇంటికి వెళ్ళేదాకా కూడా దేవుని స్తుతించుకుంటే దేవుడిని పాటలు పాడుకుంటూనే వెళ్తూ ఉంటాడు. ఇంకా వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె ఏందమ్మా ఎందుకు రాలేదు, మరి ఈరోజు దేవుడి సన్నిధికి ఏ కారణం వల్ల రాలేదని ఆ కారణం కనుక్కొని దేవుడి మాటలు చెప్పి ఒక వాక్యం చదివించి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని ఆత్మీయంగా బలపరిచి మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఇంకో విశ్వాస దగ్గరికి వెళ్తా మళ్ళీ పాటలు పాడుకుంటూ వెళ్తాడు. నిన్ను శోధించడానికి నాకు చిన్న అవకాశం అన్న ఇవ్వకపోతావా అని ఆ పాస్టర్ గారు వెనకాలే ఆ సాతాను కూడా వెళ్తూ ఉంటుంది. పాస్టర్ గారు వెళ్తా మళ్ళీ సైకిల్ మీద పాటలు పాడుకుంటూ దేవుడిని ఆరాధించుకుంటూ మళ్ళీ ఆ విశ్వాస ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఆమె దగ్గర కూడా వెళ్ళి, మరి ఎందుకు రాలేదమ్మా దేవుని సన్నిధికి ఈ వారం, ఎందుకు రాలేకపోయినావు, ఏ సమస్య వల్ల రాలేకపోయినావు అని కనుక్కొని మళ్ళీ ఆమెను ఆత్మీయంగా బలపరిచి ఆమె ప్రార్థన చేసి మళ్ళీ బయలుదేరుతాడు. ఈ లోపల సాతాను అనుకుంటుంది, సైకిల్ మంచిగా ఉంది కాబట్టి నువ్వు తొక్కుకుంటా మంచిగా హాయిగా తొక్కుకుంటా దేవుడికి పాటలు పాడుకుంటా మంచిగా వెళ్తాను. అదే సైకిల్ పంచర్ చేస్తే దాన్ని తోసుకుంటూ వెళ్ళాలి కదా, తొక్కుకుంటా అయితే పాటలు పాడుకుంటూ పోతాను. తోసుకుంటా అంటే నడుచుకుంటా సైకిల్ తోసుకుంటా నువ్వు పాటలు పాడలేవు కదా, ఆ దమ్ము ఆయాసతోటి నువ్వు ప్రార్థన చేయడం ఆపుతావు, పాటలు పాడడం ఆపుతావు, అప్పుడైనా నిన్ను శోధిస్తా చూడు అని ఆయన వచ్చేసరికి సైకిల్ పంచర్ చేసి పెట్టింది. పాస్టర్ గారు ఆమె ప్రార్థన చేసి తీరా వచ్చి సైకిల్ తీసేసరికి సైకిల్ పంచర్ అయి ఉంటుంది. అయినా కానీ ఆ పాస్టర్ గారు, ప్రభు ఈ సైకిల్ పంచర్ అయిందంటే నా మంచి కోసమే, నాకేదో నువ్వు మేలు చేయబోతున్నావు, అందుకే ఇది పంచర్ అయిందేమో, దేవుడికి స్తోత్రం ఉన్నాడు. ఆ సైకిల్ పంచర్ అయిన సైకిల్ తీసుకొని దాన్ని దోసుకుంటూ కూడా పాటలు పాడుకుంటూ పోతూ ఉంటాడు. దాన్ని దోసుకుంటూనే స్తుతించుకుంటూ పోతూ ఉంటాడు. ఈ సాతాను చూస్తుంది, అయ్యా నేనేం పాస్టర్ గారు ఎంతగానో సైకిల్ పంచర్ చేసినా కానీ దోసుకుంటానైనా పాటలు పాడుకుంటూ పోతాను, కానీ ఆ పాటలు పాడడం ఆపడైంది. పాస్టర్ గారు ఇదేం పాస్టర్ గారు, ఇంకెప్పుడు నేను శోధించాలా అని అట్లనే ఆ పాస్టర్ గారు ఇంటికి పోతూ ఉంటాడు. ఆ పాస్టర్ గారు వెనకాల ఈ సాయితాన్ గాడు పోతూ ఉంటాడు. పోతా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాకైనా శోధిస్తా కదా, ఇంకప్పుడైనా నువ్వు ప్రార్థన చేయడం ఆపుతావు కదా, పాటలు పాడడం ఆపుతావు కదా, అప్పుడు నాకు అవకాశం వచ్చిద్దిలే అని ఆశగా సాతాను కూడా అయ్యగారు వెనకాల వెళ్తాడు. సైకిల్ పక్కకు పెట్టి కాలు చేతులు ముఖం కడుక్కొని వాళ్ళ భార్య పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు కదా, ఈ అయ్యగారు కూడా వెళ్ళి జాయిన్ అవుతాడు. పాటలు పాడుతారు. ఒక అరగంట సేపు బైబిల్ చదువుకుంటూ ఒక గంట సేపు ప్రార్థన చేస్తారు. ఆ సాతాను చూస్తూ ఉంటుంది. అయిపోద్ది కదా, తెల్లారులు అయితే ప్రార్థన చేసుకుంటున్నారు కదా, ప్రార్థన అయిపోయి వీళ్ళ సంగతి చెప్పు అని ఇక ప్రార్థన అయిపోయింది. ఆ పాస్టర్ గారు ఇక ప్రేయర్ ఆయిల్ తీసుకొని ఆ పిల్లలకి రాస్తారు, వాళ్ళు రాసుకుంటారు. కొంచెం చెంబు నీళ్ళు తీసుకొని ఆ చెంబు నీళ్ళల్లో వేసి ఇల్లంతా చల్లుతారు. బయటంతా చల్లేసరికి ఇంకా సాతాను, వామ్మో నా వల్ల కాదు వీళ్ళని శోధించడం, నా కొల్లంతా మంటలు పెడుతుంది, ఆ నీళ్ళు చల్లిన కాంచి నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, మంట అని పారిపోతాడు. చూశారు కదండి. మనం కూడా సాతాన్ని ఎదిరించేవారుగా ఉండాలంటే, సాతాన్ని తరిమి కొట్టేవారుగా ఉండాలంటే మనం కూడా నిత్యం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి, దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఇంట్లో ఖచ్చితంగా ఒకసారైనా ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు కృతజ్ఞతలండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు కూడా మరిన్ని వీడియోలు చేయడానికి ఆసక్తికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.